గురుగారు, అగ్నిదేవుడు సర్వభక్షకునిగా శపించబడటానికి కారణం ఏంటి? భృగువు పులోమి భర్త. పులోమ అనే రాక్షసుడు మాయోపాయంతో పులోమను ఎత్తుకుపోవాలని ప్రయత్నించినప్పుడు అగ్నిదేవుడు పులోమ ఉనికి గురించి పులోమ అనే రాక్షసుడికి తెలియజేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భృగువు కోపంతో అగ్నిదేవుడిని సర్వభక్షకుడివి కమ్మంటూ శపిస్తాడు. అగ్ని దేవతల యొక్క ముఖద్వారం. అగ్నిర్వై ముఖాదేవాహ ఇంద్రాయ స్వాహ ఇదం నమమా అని ఎప్పుడైతే హవిస్సు మనం యజ్ఞంలో సమర్పిస్తామో అది ఇంద్రుడికి చేరుతుంది. అందుకే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడ దేవతామూర్తులు ప్రత్యక్షమవుతాం. ద్రష్టుమర్హసి కౌశిక అంటాడు. అందుకే జనకుడు విశ్వామిత్రుడితో 12 రోజుల యజ్ఞాన్ని చేస్తున్నాను, దేవతామూర్తులంతా వస్తారు, వాళ్ళని ప్రత్యక్షంగా చూడవచ్చు, కనుక ఇక్కడ ఉండండి అని అభ్యర్థిస్తాడు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు కూడా దేవతలంతా వచ్చి బ్రహ్మదేవుడితో రావణాసురుడి యొక్క అకృత్యాల గురించి మొరపెట్టుకుంటారు. రామాయణంలోని ఈ దృష్టాంతాలు యజ్ఞం యొక్క మాహత్యాన్ని తెలియజేస్తున్నాయి. సర్వభక్షకుడివి కమ్మంటూ భృగు మహర్షి అగ్నిదేవుణ్ణి శపించగానే అగ్నికి బాగా కోపం వస్తుంది. నేను చేసిన తప్పేమిటి? ఆ రాక్షసుడు నన్ను పులోమ ఉనికి గురించి అడిగినప్పుడు సత్యమే చెప్పాను. సత్యం చెప్పినందుకు ఇంత పెద్ద శిక్ష అంటూ కుపితుడై తన 7 జ్వాలలను అంతర్ముఖం చేసుకుంటాడు. ప్రపంచంలో అసలు అగ్ని అనేదే లేకుండా పోతుంది. దేవతలంతా హాహాకారాలు చేస్తారు, ఆహారం లేదు కనుక. ప్రజలంతా బాధపడతారు, పాకం చేయటానికి అగ్ని లేదు కనుక. ఏం చెయ్యాలో తెలియని దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిని పిలిచి, సర్వభక్షకుడివి అయినా శవాన్ని కాల్చేది నీవే, దేవతలకు హవిస్సులిచ్చేది నీవే, శవం అశుచి, దేవతారాధన శుద్ధ శుచికి నిర్వచనం. నీ శౌచానికి ఎలాంటి భంగము ఏర్పడదు కనుక నీ ప్రతాపాన్ని తిరిగి ప్రదర్శించు. అగ్ని ముఖంగా దేవతలకు ఆహారాన్ని అందచేయి, ప్రజలందరి ఇళ్లల్లో పాకాన్ని ప్రారంభించమంటూ చెబుతారు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమమితి భస్మ, సర్వగం ఇతి భస్మ. ఏది అగ్నిలో వేసినా అది భస్మమైపోతుంది, తిరిగి తన స్వస్వరూపాన్ని పొందలేదు. కనుక శౌచానికి వచ్చినటువంటి భంగం ఏది లేదు అంటూ అగ్నిదేవుడికి వరం ఇస్తాడు. అలా అగ్ని సర్వభక్షకుడు అయినప్పటికీ శుచికి నిలువెత్తు నిదర్శనం.